కపిలాక్షం గరుత్మంతం సువర్ణసదృశప్రభం దీర్ఘబాహుం బృహత్స్కంధం వందే నాగాంగభూషణం. తిరుమల బ్రహ్మోత్సవాలలో 5వ నాటి రాత్రి జరిగే గరుడోత్సవం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ ఉత్సవంలో మలయప్ప స్వామి వారు ఒక్కరే వారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనాన్ని అధిరోహించి మాద వీధుల్లో విహరిస్తారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో మిగతా వాహన సేవలన్నీ ఒక ఎత్తు అయితే గరుడ వాహనం ఒక్కటి ఒక ఎత్తు. ఈ వాహన సేవను వీక్షించటానికై తిరుమల క్షేత్రానికి విచ్చేసిన అశేష భక్తజన సందోహాన్ని చూస్తుంటే ఓడలు పులకరించిపోతుంది. గరుడ గమన గోవింద, గరుడ గమన గోవింద, గరుడ గమన గోవింద. బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజులు గరుత్మంతుడు ఉత్సవాలను పర్యవేక్షిస్తూ ఉత్సవ నిర్వాహకుడై బ్రహ్మకు సహాయకుడిగా ఉంటాడు. గరుత్మంతుని ఇరురెక్కలు కర్మభూమికి సంకేతాలు, నాసిక జ్ఞానానికి ప్రతిరూపం. ఇలా కర్మ, భక్తి, జ్ఞాన సంయోగమైన వేదమే ఆ గరుత్మంతుని రూపంలో స్వామివారిని మోస్తున్నది. స్వామివారు వేదమయుడు, వేదరూపుడు, వేదాంత వేద్యుడు కనుక వేదమే ఆయనను భరిస్తోందన్న మాట. ఓ భక్షిస్వాహ, ఓం భక్షిస్వాహ అన్న గరుడ పంచాక్షరి మంత్రంలో 5 అక్షరాలు ఉన్నాయి కనుక పంచవర్ణ రహస్యంగా పేర్కొనబడే ఈ గరుడోత్సవం బ్రహ్మోత్సవాలలో 5వ రోజు జరగటం శ్రీవారి సంకల్పమే కానీ యాదృచ్ఛికం కాదు. శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషాద్రి ముఖ్యాం అంటూ శ్రీ వెంకట సుప్రభాతంలో కీర్తించబడే సప్తగిరులలో గరుడాచలం ఒకటి. అలిపిరి నుండి తిరుమలకు వెళ్లే రోడ్డు మార్గంలో వినాయకుని మందిరం సమీపాన ఓ పర్వత సానువు గరుడపక్షి ఆకారంలో కనిపిస్తుంది. కొనదేలిన నాసిక, విశాలమైన నుదురు, రెక్కలు, చెవులు ఈ విధంగా గరుత్మంతుడి శరీర భాగాలన్నీ ఆ పర్వత శిఖర పార్శ్వ భాగాన గోచరిస్తాయి. శ్రీనివాసుడు గరుడాద్రిపై కొలువై ఉన్నాడు అని చెప్పడానికి ఇంకేం ఆధారాలు కావాలి? కృతే వృషాద్రిం వక్షంతి త్రేతాయాం గరుడాచలం ద్వాపరే శేషాచలం చ వెంకటాద్రి కలయుగే అన్న సంస్కృత శ్లోకాన్ని బట్టి శేషాచలానికి త్రేతాయుగంలో గరుడాద్రి అనే పేరు ప్రధానంగా ఉన్నట్లు తెలుస్తోంది. పౌరాణిక మూలాల్లోకి వెళితే కృతయుగంలో శ్రీ మహావిష్ణువు మరో అవతారమైన ఆది వరాహుని ఆదేశం మేరకు వైకుంఠంలోని క్రీడాచల పర్వతాన్ని తెచ్చి సువర్ణముఖి నది ఉత్తర తీరాన నిలిపింది గరుడడే. అందువల్లనే వెంకటాద్రిని గరుడాద్రిగా వ్యవహరిస్తారని మార్కండేయ పురాణంలోని ఈ శ్లోకం వివరిస్తోంది. వైకుంఠలోకాత్ గరుడేన విష్ణోః క్రీడాచలో వెంకటనామధేయః అనీయ చ స్వర్ణముఖి సమీపే సంస్థాప్తో విష్ణునివాస హేతోః. గరుత్మంతుడు తన తల్లి వినతి యొక్క దాస్యాన్ని, క్లేశాన్ని పోగొట్టడం కోసం స్వర్గలోకానికి వెళ్ళి అక్కడి వారందరినీ చాకచక్యంగా ఏమార్చి అమృత భాండాన్ని చేజిక్కించుకుంటాడు. అమృత సేవనంతో జరా మరణాలు ఉండవని తెలిసి కూడా స్వయంగా సేవిద్దామనే ప్రలోభానికి ఏమాత్రంలోనూ కాకుండా తన తల్లి దాస్య విముక్తి ఏకైక లక్ష్యంగా కార్మోన్ములు అవుతాడు. ఎంతో నిర్లిప్తంగా మాతృకార్యాన్ని నిర్వహించిన గరుత్మంతుడు కార్యదీక్ష, త్యాగనిరతి, వినయశీలత, శారీర దృఢత్వం వంటి మంగళకరమైన లక్షణాలకు ముగ్ధుడైన శ్రీ మహావిష్ణువు ఏదైనా వరం కోరుకోవలసిందిగా సెలవిస్తాడు. అప్పుడు గరుత్మంతుడు కోరుకున్న కోరిక పరమాద్భుతం. అమృతం సేవించకపోయినా జరా మరణాలు లేకుండా తానెంతటి బలవంతుడైనప్పటికీ పరమ వినయ విధేయతలతో విష్ణుమూర్తి సేవ చేసుకునే భాగ్యం కలగాలని కోరుకుంటాడు. గరుత్మంతుని నిస్వార్థ సేవాభావానికి అచ్చరు పొంది వైకుంఠనాథుడు అతనికి 2 వరాలిస్తాడు. వాటిని అనుసరించి గరుడుని విష్ణుమూర్తి తన వాహనంగా స్వీకరించి తన పతాకంపై ఎల్లప్పుడూ గరుడుని చిహ్నం ఉంచుకుంటాడు. తాను అత్యంత ప్రీతిపూర్వకంగా అధిరోహించే వాహనం గరుత్మంతుడే అని కూడా శ్రీహరి పలుమార్లు పెక్కు సందర్భాల్లో పేర్కొన్నాడు. శ్రీ మహావిష్ణువు ఆదేశం మేరకు గరుత్మంతుడు శ్రీవారి సన్నిధిలో సరిగ్గా బంగారు వాకిలికి ఎదురుగా నమస్కార ముద్రలో నిలుచుని భక్తులకు శ్రీవారి దర్శన మార్గాన్ని, విధానాన్ని సూచిస్తుంటాడు. శ్రీ మహావిష్ణువు వరాలను నొసగిన నాటి నుండి
వైనతేయుడు శ్రీ మహావిష్ణువును దాసునిగా, ప్రియ సఖునిగా, విసనకర్రగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, ధ్వజపటంగా అనేకానేక సేవలు అందిస్తున్నాడు. దాసోమిత్రం తాడవృంతం వితానం పీఠం వాసో వాహనం చ ధ్వజశ్చ ఏవం భూత్వా అనే కథ సర్వదా సహ శ్రీశం శ్రీమాన్ సేవతే వైనతేయః. గరుత్మంతుడు విష్ణువుకు ధ్వజపటం కూడా అవ్వటం చేత బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమై ధ్వజారోహణంతోనే ముగుస్తాయి. ఇప్పుడు గరుడని అధిరోహించిన స్వామివారిని అవలోకిద్దాం. స్వామివారు స్వర్ణ కిరీటం ధరించి శోభాయమానంగా దర్శనమిస్తుంటారు. ఆ కిరీటం మధ్య భాగంలో మిలమిల మెరుస్తున్న పచ్చ కిరీటానికి వేళ్లాడుతున్న ముత్యాలు, కిరీటానికి పొదిగినటువంటి రత్నాలు, కంఠసీమయందు కేవలం గరుడోత్సవం నాడు తప్ప తక్కిన సర్వావస్థలయందు మూలమూర్తికి మాత్రమే పరిమితమై ఉండే శ్రీ వెంకటేశ్వర సహస్రనామమాల, మకరకంఠి, లక్ష్మీహారాలు, ఉదర భాగాన మరో అందమైన పచ్చ దివ్యంగా అలంకరింపబడిన పూలమాలలు ఇలా స్వామి నయనానందకరంగా భక్తజన రంజకంగా అలరారుతుంటారు. గరుత్మంతుడు కొరదేలిన నాసికతో, పదునైన చేతిగోళ్లతో, తిరునామాలతో ఓ పక్క వైభవోపేతంగా, మరో పక్క అరివీర భయంకరంగా దర్శనమిస్తారు. ఒక్క గరుడ సేవలో మాత్రమే శ్రీవారు ఈ ఆభరణాలన్నిటినీ ధరిస్తారు. గరుడ సేవలో ధ్రువమూర్తి అయిన శ్రీ వెంకటస్వామికి, ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామికి వ్యత్యాసం లేదన్న విశ్వాసం కారణంగా ఆనాడు మాత్రం మూలమూర్తికి అలంకరింపబడే ఆభరణాలన్నీ మలయప్ప స్వామి చెంత చేరుతాయి. గోదా సమర్పిత సుభాషిత పుష్పమాలాం లక్ష్మీహార మణిభూషిత సహస్రనామ్నాం మాలాలా విధార్య గరుడోవరి సన్నివిష్టః శ్రీ వెంకటాద్రి నిలయో జయతి ప్రసన్నః. కడు దివ్య రూపమా గరుడ వాహనమా, కడు దివ్య రూపమా గరుడ వాహనమా, శ్రీవరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా, శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా. పుట్టి పుట్టగనే అపూర్వ శక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టి పుట్టగనే అపూర్వ శక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. వినుత దాస్యము బాపి విష్ణుదాసుడైనావు. అన్ని కల్పాలలో వైకుంఠ సేవలో కడు దివ్య రూపమా గరుడ వాహనమా, శ్రీవారి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా. శ్రీ తులసి మాలికలు వరలక్ష్మీ హారాలు, శ్రీ తులసి మాలికలు వరలక్ష్మీ హారాలు, వనమాలియ దాల్చి శ్రీనాథుడయ్యాడు. నీ తనువుపై నిలిచి నిఖిల లోకాలు బ్రోచు, నీ తనువుపై నిలిచి నిఖిల లోకాలు బ్రోచు, పెరియ తరువడి నీది పెరుమాళ్ళ కొలుగులో కడు దివ్య రూపమా గరుడ వాహనమా, శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా. మహాన్వితుడా నాగాలంకృత దేవ, నీవు పరిచర బసువును బ్రోచిన మహానుభావా, పన్నగా కాళేంద్రుని పారద్రోలినావు.
ఆ మిన్నేరును ఈ వసుధును మిన్నగా నిలిపావు కడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా.